కలియుగ దైవం వెంకటాపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రం. సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం. హిందూ పూజా విధానాలలో ప్రత్యేకించి శ్రీవైష్ణవ ఆచార పరంపరలోనూ ఆ భగవంతుణ్ణి ఆర్చామూర్తిగా షోడశోపచారములు నిర్వహించే సాంప్రదాయం కలిగి ఉంది. ఇలాంటి సేవలలో ఒకటి ఆ సుప్రభాత సేవ. ఆ ప్రభాత సేవ సమయంలో చేసే కీర్తననే సుప్రభాత సేవ అని పిలుచుకుంటారు. ఈ సుప్రభాతం అనగానే ఆ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. ఇతర శైవ వైష్ణవ మందిరాలలో ఆ సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మాత్రమే ఆ భక్తులందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం కూడా. అసలు ఆ స్వామికి సుప్రభాతం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో అనగా ఉదయం 2:30 నుండి 3 గంటల మధ్యలో ఆ తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే సన్నిధి గొల్ల ఆ దివిటి పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకానస అర్చక స్వామి ఇంటికి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్దజీయంగారు మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు. అర్చకులు ఆ శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెకోల అనే సాధనం, ఆ తాళం చెవులను ఆ ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకు ఆ ధ్వజస్తంభానికి భక్తితో నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు ఆ శ్రీవారిని స్మరిస్తూ నిలుచొని ఉంటారు. ఆ సమయానికి ఆలయ అధికారులు, శేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు ఆ తంబూరాతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి అక్కడ అందరూ సిద్ధంగా ఉంటారు. కౌసల్య సుప్రజారామ తాళాలు తీసిన తర్వాత ఆ సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజారామ అంటూ ఆ సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం ఉన్న ఆ పల్లేరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొని వెళ్తారు. బంగారు వాకిలి ముందున్న వేద పండితులు, అర్చకులు ఆ సుప్రభాత గీతాలాపన కొనసాగిస్తూ ఉంటారు. సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు ఆ భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు ఆ స్వామివారి ముందు. ఆ సన్నిధి గొల్లకే ఆ స్వామివారి తొలి దర్శనం. దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన ఆ సన్నిధి గొల్ల కులశేఖర పడివద్ద ఆ నిలుచొని ఉండి ఆ వెలుగుల్లో ఆ శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు సన్నిధి గొల్ల. ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి అది దాటి లోపలికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శయనమండపంలో బంగారు పట్టుపరుపుపై పవలించి ఉన్న ఆ భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు అక్కడికి చేరుకున్న అర్చకులు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ఆ మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు ఆ స్వామివారిని. ఆనంద నిలయంలో ఆ కులశేఖర బడి వద్దనున్న ఆ తెర వేసి అర్చకులందరూ కూడా ఆ శ్రీవారికి దంతధావన, అచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి ఆ స్వామివారికి
సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతముకు ముగింపుగా మంగళాశాసనాన్ని చదువుతారు. ఓవైపు మంగళాశాసనం పఠిస్తూ ఉండగా గర్భాలయం లోపల అర్చకులు ఆ శ్రీవారికి నవనీత హారతి ఇస్తూ ఉంటారు. నవనీత హారతి అంటే స్వామికి తొలి నివేదన అనంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్లు తెరుచుకుంటాయి. ఆ శ్రీవారి దివ్యమంగళ దర్శనం పూర్వజన్మ సుకృతం. సుప్రభాతం సమయంలో శ్రీవారి పాదాలపై తులసీ దళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనమని భక్తితో పిలుస్తారు. నవనీత హారతి తరువాత అర్చకులు గతరాత్రి బ్రహ్మాది దేవతలు ఆ శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, ఆ శటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జీయంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధి గొల్లకు కూడా తీర్థం, శటారితో పాటు నివేదన, ఆ పల్లెంలోని తాంబూలాన్ని అర్చకులకు అందజేస్తారు. ఆ భాగ్యం, సుప్రభాత దర్శనం భక్తులకు మాత్రమే. స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళమూర్తిని దర్శించి తీర్థం, ఆ శటారులను స్వీకరిస్తారు. ధనుర్మాసంలో మాత్రం శ్రీవారికి సుప్రభాత గానం ఉండదు. ఆ సుప్రభాతం స్థానంలో ఆల్వారులో ఒకరైన ఆండాల్ తిరుప్పావై పాశురాన్ని గానం చేస్తారు. ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా, ధనుర్మాసంలో మాత్రం ఆ శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఓం నమో వెంకటేశాయ.